ప్రార్థన చేయండిప్ప. జై గురుదేవ. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై గురు. చూడరాయి బ్రహ్మమో ఎడతెగకనున్నది ఎడదోచిన బ్రహ్మమో. చూడరాయి బ్రహ్మమిప్పుడు జోడులేనిది నామరూపము నాడు నేడును లేక నిరతము గూఢముగ గురు రూపమైనది. చూడరాయి బ్రహ్మమో ఎడతెగకనున్నది ఎడజోచిన బ్రహ్మమో. జనక సుఖ సాందీప కృష్ణుడు అనువుగా అర్జునుడు మొదలగు ఘనులు మౌనులు ఋషులు యోగులు సనక నారుదో నరదులెన్నదగినది. చూడరాయి బ్రహ్మమో ఎడతెగకనున్నది ఎడజోచిన బ్రహ్మమో. శ్రీధరులు శివరామ దీక్షితులాదిగలప్ప బ్రహ్మము మొదముతో శ్రీ పరశురామూర్తి దేశిక వరులు గన్నది. చూడరాయి బ్రహ్మమో ఎడతెగకనున్నది ఎడదోచిన బ్రహ్మమో. ధరణిలో భాగవత కృష్ణుడు పరమ పదమును నతని చేగని సరగు నన్ను విను లక్షణాఖ్యుని తిరిగి జన్మము రాని రాదని. చూడరాయి బ్రహ్మమో ఎడతెగకనున్నది ఎడజోచిన బ్రహ్మమో. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయార్యులకు జై. విష్ణువానంద కృష్ణమూర్త్యార్యులకు జై. అనంతకోటి గురు భక్త మండలికి జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ. జై గురు. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరముకు జై. ఎక్కడి నుంచి చూడరా అని ఇప్పుడు చెప్పినట్టే ఇందులో చూడమంటున్నాడు. ఎక్కడి నుంచి? మొట్టమొదటి 0 స్థానానికి అక్షయ అక్షర పురుషుడు స్థానం నుంచి, అంటే క్షయం కానటువంటి, అక్షర అంటే క్షరం కానటువంటి పురుషుడు ఎక్కడున్నాడో అక్కడి నుంచి కిందికి చూడమంటున్నాడు. చరపురుషుడు ప్రారంభమైనటువంటి స్థానానికి, బ్రహ్మాండ స్థానానికి సాక్షి అయినటువంటి కూటస్థుడు స్థానం నుంచి పిండాండంలో ఉన్నటువంటి పాయువులో పాయువు, భూమిలో భూమి, మృత్యు స్థానం దాకా చూశాడట. అక్షర పురుషుడుగా, అక్షయ పురుషుడుగా ఉన్నటువంటి స్థానం నుంచి, ఆత్మస్థానం నుంచి, బ్రహ్మాండ స్థానం నుంచి, బ్రహ్మాండ స్థానంలో సాక్షిగా ఉన్న స్థానం నుంచి కిందికి పిండాండంలో ఉన్నటువంటి
స్థానం దాకా చూశాడు. పాయువులో పాయువు అంటే మృత్యు స్థానమైనటువంటి ఆధార స్థానంలో దాకా చూశాడు. ఆధార చక్ర స్థానంలో దాకా చూస్తే ఏం తెలిసిందంటే ఇప్పుడు అంటే ఇది లేకుంటే చూడమొక్కటిగా ఈ నడక తెలియాలట, ఇలా అవ్వడం తెలియాలట, ఇలా ఉండడం తెలియాలట, ఇలా ఉండి సహజం అవ్వాలట. అంటే పైనుంచి చూశాట. ఇప్పుడు కింది నుంచి పైకి చూడడం కాదు, పైనుంచి కిందికి చూశాడు. అంటే గగన సదృశ్యంగా ఉండి కిందికి చూశాడు. కింద నుంచి చూడడం అంటే కింద పిండాండ స్థితిలో ఉన్నటువంటి జీవుడుగా ఉన్న స్థితిలో నుంచి మళ్ళీ పైకి వెళ్ళి పైన నుంచి సాక్షిగా బ్రహ్మాండ సాక్షిగా ఉన్న స్థితిలో నుంచి చూడాలట. అదేమిటి? క్షయం కానిది అది. క్షయం కాకుండా అక్షరంగా ఉన్నటువంటిది, అక్షర పురుషుడిగా ఉన్నటువంటిది ఆత్మస్థానంలో నుంచి బ్రహ్మాండ కూటస్థ స్థానంలో నుంచి కిందికి చూడమంటున్నాడు. అంటే గగన సదృశ్యముగా ఉండి, గగన సదృశ్యం అని మనం అనుకుంటాంటామే, గగన సదృశ్యంగా ఉండి కిందికి చూడాలట. ఏమైందంటే అన్ని అణువులు బిందువులు అయిపోయినాయి, మహత్తు కూడా అణువైపోయింది. దేహ తాదాత్మ్యత బుద్ధితో చూస్తేనేమో బ్రహ్మాండమంతా మహత్తు, అఖండ ఎరుకకు సాక్షిగా చూస్తే, బ్రహ్మాండ సాక్షిగా చూస్తే బ్రహ్మాండమంతా ఒక బిందువు. దేహ తాదాత్మ్యతతో చూస్తే అదంతా మహత్తుగా తోచేది. అఖండ ఎరుక సాక్షిగా చూస్తే, బ్రహ్మాండ సాక్షిగా చూస్తే అంతా కేవలం బిందువు. చూడుమొక్కటిగా, ఇది లేకుంటే చూడమొక్కటిగా. ఇక్కడి దాకా ఎరుక పద్ధతిని విశేష పద్ధతిగా చెప్పాడు. ఇప్పుడు దీనిని స్వభావ పద్ధతిగా సామాన్యీకరించి అభావం చేసే పద్ధతి చెప్తున్నాడు. మరి సరేనయ్యా, చూశావు అంటే అక్షర పురుష నిర్ణయం పొందావు. అక్షర పురుషుడు ఎవరు? నశించేది ఒకటి, నశించనిది ఒకటి అని ఈ దేహంలో రెండుగా చెప్పారు కదా. ఒకటేమో క్షరపురుషుడుగా ఉన్నటువంటి దేహంగా ఉన్నది, అక్షర పురుషుడుగా ఉన్నటువంటి దేహిగా ఉన్నది అని చెప్పాడు. బ్రహ్మీభూత స్థితిని పొందావు అనంటే నేనే ఆత్మస్థితిలో ఉన్నటువంటి బ్రహ్మస్థితిలో ఉన్నటువంటి బ్రహ్మనిష్ఠుణ్ణి అని ఆ స్థితిని పొందావు. ముక్తుడు అయ్యావు అంటే అయితే ఏమిటట? ఇక్కడి నుంచి ఏం ముక్తి? దేహం అనే స్థితిలో నుంచి జీవుడనే ముక్తి స్థితిలో జీవన్ముక్తుడు అయ్యావు, కానీ బ్రహ్మనిష్ఠుడుగా ఉన్న సాక్షిగా ఉన్నావు అక్కడ. అయితే ఏమిటట మరి అంటే అర్థం అది. దేశికులు ఇలాగే మాట్లాడతారు, కొద్దిగా ఖండితంగా మాట్లాడతారన్నమాట. ఖండితంగా మాట్లాడితే తప్ప నీ అహం విరిగిపోదు. పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఏదో బుజ్జగిచ్చినట్టు ఆప్తవాక్యాలు చెబితే మళ్ళా నీకు ఆ జన్మ వృథా అయిపోతుంది. ఆప్తవాక్యాలు కాదు చెప్పాల్సింది. ఖండితంగా ఏది ఖండించాలో, ఏది నీలో నిరసించబడాలో అది నిరసించబడే పద్ధతిలో, నీ అహం విరిగిపోయే పద్ధతిలో చెప్పాలి. చెబితే అది ఉపయోగపడుతుంది. లేదంటే ఏదో బొచ్చుగిచ్చి ఆప్తవాక్యాలు చెప్తే అది వేస్ట్ అయిపోతుంది, వృధా అయిపోతుంది. ఇది తెలుసుకోవాలి. ఏదైనా సామ్యముగా, శాంతముగా బుజ్జగించి చెప్పి ఆప్తవాక్యం చెప్పి పంపించేశారు అంటే నువ్వు ఇంకా రెడీ కాలేదు, అన్నిటినీ నిరసన చేయగలిగే స్థితికి నువ్వు రాలేదు ఇంకాను అని అర్థం. రెడీ అయి రాలేదని అర్థమట. నీకు ఆయన్ని ఉపయోగించుకునే సమర్థత లేదని అర్థం. ఆ దేశకేంద్రుడైన గురువును ఉపయోగించుకొని నువ్వు రహితం చెందేటువంటి స్థితిలోకి ఇంకా రాలేదు. నీవు నీ గురించి బాగా వివరించినప్పుడు, నీ స్థితి గురించి బాగా వివరించినప్పుడు నువ్వు ఒక ప్రశ్న వేస్తావు. ఆ ప్రశ్నించినప్పుడు నీలో ఉన్న అహం ఏ స్థాయిలో పనిచేస్తుందో చూస్తారు. నువ్వు వేసే ప్రశ్నల్లో ఏ స్థాయిలో అహం ఉంది అనేది చూస్తారట. నీ అహం విరిగిపోయేటట్టుగా సూచన చేస్తారు. ఆ సూచన మరి అయితే ఏమిటి అంటే, చలాచలముల మర్మం ఎరిగేటిదన్నా ఏమిటయ్యా ఇదంతా కదిలేదే కదా, తా కదిలేటిది మాయట, తా కదలడట పరమశివుడు. ఇది నిర్వాణ షట్కంలో వచ్చింది. ఇది కూడా
తా కదిలిడిది మాయేట కదలడట పరమశివుడు అని సూచన చేశాడు. ఇదంతా కదిలేది, ఈ కిందదంతా కదిలేదే, ఆ పరిస్థితిలో కదలండి. నువ్వు ఎన్ని చెప్పినా ఈ చలము కదిలే దాంట్లో ఉన్నటువంటి అంతర్భాగము. మరి అచలమేమో అది కదిలేది కాదు. అది ఈ కిందదంతా కదిలే దాంట్లో భాగంగా ఉన్నదే. నువ్వు సాక్షిత్వ స్థితి దాకా పోయినప్పటికీ అది కూడా కదిలేదే. అది కదిలి దాంట్లో నుంచి వచ్చిన సంకల్పంతోనే సకల సృష్టి అయింది. అచలమేమో కదలదు, అది బయలుగా ఉంది. అక్కడి నుండి చూడవయ్యా, ఈ చరుడు లేడు, అక్షరుడు లేడు. అక్కడికి చేరి చూడు, ఆ స్థితిలోకి పోయి చూడు. అది కదలదు, అది మెదలదు, అదిలో ఉన్నటువంటి ఉనికే లేదు. దేనికి నీ ఉనికి కానీ, దాని ఉనికి కానీ, దేని ఉనికి లేదు. అక్కడి నుండి చూస్తే ఈ క్షరుడు నశించేవాడు, అక్షరుడు నశించకుండా ఉండేవాడు. ఈ రెండూ లేవు. దాని అవతల అంటున్నావే ఆ పరబ్రహ్మమో పరమాత్మో పురుషోత్తముడో, అవి ఏం చెబుతున్నావో వాడు లేనెరుక. లేనెరుకలో ఉండి లేనెరుకకు బయలులో లేనెరుకకు మూలమే లేదు. ఈ అక్షరుడు అసలు లేడు. క్షరుడు అంటావా? అక్షరుడు అనేవాడు ఉన్నాడో లేదో ఇంకా వాడికే తెలియదు. అక్షరుడుగా ఉన్నవాడే లేకుండా అయిపోతే క్షరుడుగా ఉన్నవాడు తనకు తానుగా చైతన్యం లేదు, తనకు తానుగా అది నశించేటువంటి స్థితిలో క్షరం అయిపోతుంది. అది క్షరం అయిపోతుంది కాబట్టి అక్షరుడుగా ఇది ఈడు లేడు, ఆ అక్షరుడుగా ఉండేవాడు కూడా లేడు. లేనెరుకలో ఉన్నానని నిర్ణయం చేయలేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఉన్నాడో లేడో వాడికే తెలియదు. ఆ స్థితిలోకి పోయిన తర్వాత ఉన్నాను లేను అని చెప్పేవి రెండు లేవు. కాబట్టి పురుషత్రయం ఎగరగొట్టే పని చేశారు ఇక్కడ. ఎరిగి తా లేనని ఎగిరిపోయేటిదన్నా, ఎరిగి ఏం తిరిగి అచలము మాత్రమే ఎప్పటికీ పరిణామ వికారం లేకుండా అందులో తనకు స్థానం లేదని, తా లేనని నేను లేను అని నిర్ణయం చేయండి. అఖండ ఎరుకగా ఉన్నదానికే ఈ స్థానం లేదు దీనికి అని, తనకు స్థానం లేదని ఎగిరిపోయేటిదన్నా ఎగిరిపోతుంది. అది ఆ అచలం మర్మం తెలిస్తే, ఆ బయలును దర్శిస్తే, ఆ బయలు స్థితిలో గనక ఉంటే, అచలం యొక్క మర్మం తెలిస్తే బయలును దర్శిస్తే ఆ బయలు స్థితిలో తాను ఉంటే, ఇక చెప్పేకి కింద స్థాయిలో ఉన్నటువంటి స్థాయిలో నుంచి కేవల బయలుగా అందులో ఏది నిర్ణయం చేసేది కానీ, చెప్పేది కానీ, చూసేది, వినిపించేది, నిర్ణయించేది ఏమీ లేవు. ఇంకా సర్వము ఆ బయలును దర్శించే బయలు స్థితిలో కనుకుంటే, బయలు స్థితిలో ఉండడం అంటే ఏ కదలికలు లేవు, సంకల్ప వికల్పాలు లేవు, ఏమి లేవు, సర్వము లేవు. ఉంటే ఇప్పటిదాకా చెప్పేవే అక్షర పురుషోత్తమ పద్ధతులన్నీ ఎరిగి తానే లేనని ఎగిరిపోయేటిదన్నా, ఇప్పుడు దాకా చెప్పినవన్నీ అక్కడ దాన్ని ఎరిగిన తర్వాత, దాన్ని ఎరిగితే ఎరిగి తా లేనని ఎగిరిపోయేటివే ఇవన్నీ. అది చూడగానే ఇది లేకుండా పోయింది అని అన్నావు. అది చూడగానేనంటే అది ఒక్కటే ఏం లేకుండా ఉంది, పరిణామం లేదు, ఏమీ లేదు. అది దానికి మూలం, ఇది ఒక్కటే మూలం లేకుండా వచ్చి ఉన్నానని భ్రమించినటువంటిది పోతే ఉన్నది అదే. అది ఇది లేనిదని తెలిసిపోయి ఇదే ఎగిరిపోయింది. అది ఎగిరిపోవడానికి అదేం వచ్చినది కాదు, పోయేది కాదు. అది ఉన్నావా అంటే ఉన్నాను, ఇప్పుడు ఉన్నావా అంటే లేదన్నాను. లేకపోతే మరి ఎట్లా మాట్లాడుతున్నావు అంది. ఉన్నావా అంటే లేదన్నాడట. మరి లేదంటే లేదని ఎట్లా అంటున్నావు, లేదని ఎక్కడి నుంచి అంటున్నావు, లేక ఎలా మాట్లాడుతున్నావు అంది. వంద్యాసూనుని వలె, గగన కుసుమం వలె, గొడ్రాలి బిడ్డ వలె అని చెప్పాడు. వంద్యాసూనుడు
గగన కుసుమము, గొడ్రాలి బిడ్డ, ఇవన్నీ ఆద్యారూపాలు లేనివే చెప్పారు. ముందేశ్వరుడు అంటే సంస్కృతం లో దాన్నే తెలుగులో చెబితే ఆ గొడ్రాలి బిడ్డ వలేని. గగన కుసుమం వలె అంటే ఆకాశ పుష్పం వలె. ఆకాశ పుష్పము లేదు, గొడ్రాలి బిడ్డ లేదు, ఏమీ లేదు. లేక ఉన్న వాడి వలె అంటూ తెగిన వాడి వలె, మూలఛేదమైనటువంటి వాడి వలె. ఉన్నాడంటే ఉన్నాడు, ఉన్నానని చెప్పడానికి ఏమీ లేదు. ఇంకా లేనెరుకలో ఉండి లేనివాడిగా ఉన్నాడు. లేక ఉన్నవాడి వలె అంటూ తెగిన వాడి వలేనట. అంటు కట్టింటే ఆ ఎంటుకు ఉంటే ఇది ఉన్నట్టుగా దీంట్లో ప్రాణం శోభితమవుతుంది. లేదంటే అంటు తెగిన వాడి వలె, మూలఛేదమైన వాడి వలె, ఎరుక ఎగిరిపోయిన వాడి వలె ఉన్నాడు, లేనివాడి వలె. ఇదే సూచన జీవుడు శరీరాన్ని వదిలి మరొక శరీరానికి వెళ్ళినప్పుడు కూడా చిలక ఎగిరిపోయింది అంటాము. జీవుడేమో ఇక్కడ శరీరంతో ఉన్నాడు, ఆ శరీరంలో అదేమో పడిపోయింది. ఇంకా అది దానికి ఏ స్థితి లేదు. దాంట్లో ఉండే చైతన్యం ప్రాణం పోతానే చైతన్యం కూడా పోతుంది. ఇక ప్రాణం పోతానే చైతన్యం పోతానే పోయింది. ఇంకా పోతానే అది మరొక శరీరానికి ఎగిరిపోయి అది వెళ్ళిపోయింది. ఆ చిలుక అనేది లోపల పలుకుతాండే చిలుక ఎగిరిపోయింది అని అన్నారు. కానీ అది ఏమి ఎక్కడ ఎగిరిపోయినది ఏమి కనపడేది కాదు. అది ఎగిరిపోయి ఎక్కడో తన కర్మానుసారంగా ఏం ఫలితం పొందిందో అక్కడ పోయి అక్కడ ఉపాధి ధరించడానికి వెళ్ళింది. అక్కడేమో ఎరుక ఎగిరిపోయింది. ఎరుక ఏది సంకల్పించి చేస్తోందో సర్వకారణమైనటువంటి ఆ బ్రహ్మముగా అవ్యక్త స్థితిలో నుంచి వ్యక్తమైందో అది అన్నిటికీ మూల కారణమై ఉన్నది కాబట్టి అది ఎగిరిపోయింది. ఇక్కడ పోయినది ఏంటంటే ప్రాణం పోయింది. ఇక్కడ చిలక పోయింది అంటే ప్రాణం పోయింది. లేక హంస లేచింది. ఇప్పుడు దాకా పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా హంస ఆడింది. లోపల గాలి పీల్చుకోవడం వదలడం ఆడింది. పుట్టినప్పటి నుంచి శరీరంలో పోయే వరకు ఆ హంస లేచిందంటే ఇంకా పీల్చుకునేది వదిలేదు లేదు, లేచి వెళ్ళిపోయింది. ఇలా సూచనప్రాయంగా ఇలాంటి మాటలు కూడా మన యొక్క ఆర్యోక్తులలో, మన సాంప్రదాయంలో, మన జీవన విధానంలో కలిసిపోయినవి ఉన్నాయి. చూడు ఒక్కటిగా ఇప్పుడు ఆ బయలు స్థితి నుంచి చూశాడు. ఇవన్నీ ఒక్కటిగా చూస్తే ఆ బయలు స్థితిలో నుంచి చూస్తే మలినపు ఎరుక, మిశ్రపు ఎరుక, కేవలపు ఎరుక, పరారూప ఎరుక, అఖండ ఎరుక, అంతా లేనెరుక. ఇదంతా లేనెరుకే. లేనెరుక చేత వేరు స్థితుల్లో భ్రాంతి చేత అవన్నీ కల్పించుకున్నవే. ఒక్కటిగా చూస్తే లేనిదిగా చూశాడు. ఇవన్నీ లేనివే. చూడు ఒక్కటిగా లేనిదిగా చూస్తే ఇది లేకుండా చూడమొక్కటికి చూడు. ఇది లేకుంటే ఇది లేకుంటే చూడలేము, ఒక్కటిగా చూడలేము. దేంతో చూస్తున్నావో అదే నిజానికి లేనిది. ఆ బయలు నీకు తెలియకపోతే పునః పెద్ద పాము నోట్లో పడి పరమపద సోపాన పటంలో పైదాకా పోయినోనివి, పైదాకా పైనుంచి ఇంకేమిటి నీ స్థితి? బ్రహ్మాండంలో బ్రహ్మాండకర్త అయినటువంటి ఆ బ్రహ్మము పిండాండములో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ రెండు ఒక్కటేనని సాక్షిత్వ స్థితిలోకి పోయిన తర్వాత అక్కడి నుంచి దాటుకోకపోతే ఆడదాకా పోయిన తర్వాత ఆడొకటేసారి పరమపద సోపాన పటంలో, అదే మనం సోపాన పటం ఆడుతా అంటామే, అన్నీ ఆడేటప్పుడు ఆ పైకి పోయిన తర్వాత పటంలో పైన పాము నోట్లో పడి మింగుతానే మళ్ళీ కిందికి వచ్చేస్తుంది. ఏడ మొదలు పెట్టావో వాటికి. కాబట్టి అది ఆ పరమపద సోపాన పటంలో మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. ఆ పెద్ద పాము నోట్లో పడితే వాటికి పోయి మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. కాబట్టి ఆ పెద్ద పాము అంటే ఏంటంటే నేనే ఆ బ్రహ్మముననే అఖండ ఎరుక, అదే పెద్ద పాము. వాటికి పోయి మళ్ళీ దాంట్లో పడి మళ్ళీ కిందికి వచ్చేసేది.
ఆ రీతిగా మొదటికి వచ్చేసినటువంటి వాడివైనావనుకో మరలా ప్రయాణం చేయాలి. ఇంకా మరలా మొదలైంది ప్రయాణం. అయితే లేనెరుక స్థితి నుంచి నువ్వు బయలు స్థితికి చేరాలంటే ఎలాగా? ఆ లేనెరుక స్థితిలో నుంచి నువ్వు బయలు స్థితికి చేరాలంటే అక్కడికి పోయిన తర్వాత అదంతా నీలే నీ చేతిలో ఏమీ లేదు నువ్వు చేసేది. నువ్వు ఆ గురుమూర్తి కరుణ వల్ల ఆ గురువే ఇదిగో ఇలా అయ్యా అని చెప్పి దాటిస్తే నువ్వు అప్పుడు సూక్ష్మంగా ఊహతో తెలుసుకొని దాటినటువంటి స్థితిలోకి పోవాలి. మళ్ళీ దాంట్లో పడే స్థితిలోకి రాకూడదు వెనక్కి. ఎలా తెలుస్తుందయ్యా ఇది ఎలా సాధ్యము? మరి ఆ లేనెరుక స్థితిలో నుంచి బయలు స్థితిలోకి పోవడం ఇది ఎలా సాధ్యం అంటే దేశ కేంద్రులే చేస్తారంటే ఇది లేదు ఇది లేదని ఎరుక యొక్క లేమితనాన్ని బాగా తెలియజెప్పి బోధించి 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 ఏం చేస్తారంటే లేనివన్నీ పోగొట్టుకుంటూ వస్తే ఏమేమి లేవో ఆ లేనివన్నీ పోగొట్టుకుంటే ఎరుక యొక్క లేమితనాన్ని బోధించి చెబితే బోధించి బోధించి ఏం చేస్తారంటే ఇక అక్కడి నుంచి ఓ తోపు దోస్తారు. శాంతం శిఖరం మీద నుంచి ఓ తోపు దోస్తే రాయి ఎక్కడికి వచ్చి పడుతుందో మరలా శాంతం భూతలానికి వచ్చి పడినట్టు అక్కడి నుంచి మళ్ళీ ఈ లేనిదాన్ని ఎన్ని పోగొట్టుకుంటే ఆ జ్ఞానంతో శాంతం కిందికి రావాలి. ఏ జ్ఞానంతో ఎరుకంతా లేనిదేనని కేవలం బయలు స్థానంలో బయలుగా ఉన్న దాంట్లో ఎరుకకు స్థానమే లేదని మూలం లేకనే వచ్చి సర్వమును కల్పించుకున్నటువంటి స్థితిలో ఇదే ఓ రావడం పోవడం ఉందని దీని యొక్క ఉనికి దానికి లేదని ఇది ఉన్నదని కానీ లేనిదని కానీ అనే ఉనికి ఆ బయలులో ఏమీ లేదని దాని స్థానాన్ని గుర్తెరిగి దీనికే ఏమాత్రం స్థానం లేదని వస్తే మళ్ళీ జ్ఞానంతో ఆ జ్ఞానంతోనే ఇంకా ఈ శరీరం ఉన్నప్పటికీ ఆ శరీరంలో కనపడుతున్న తోస్తున్నటువంటి ఎరుక ఇంకా కనబడుతూ నీకు తెలియబడుతూ ఉన్నప్పటికీ అదంతా లేనెరుకతో చూస్తున్నటువంటి లేనిదే అనే జ్ఞానంతోనే కిందికి రావాలి. మళ్ళా వ్యవహారం నేనుగా కిందికి వచ్చిన స్థితిలోకి వచ్చారంటే మళ్ళా మొదలవుతుంది. ఆ లేదంటున్నావే మరిటప్పుడు ఎరుక లేదు, మిశ్రమపు ఎరుక లేదు, కేవలం ఎరుక లేదు, అఖండ ఎరుక లేదు, పరారూప ఎరుక కూడా లేదు. ఈ ఎరుక అనేదే లేదు అంటున్నావే. ఈ లేదు లేదు అంటున్న పద్ధతిని ద్వాదశి షోడశి పంచదశి పద్ధతిగా మరలా కిందికి వచ్చి 5 25లో ఉన్న పిండాండాన్ని 5 25గా ఉన్న బ్రహ్మాండాన్ని దాని యొక్క అహములను రెండింటినీ తెలిసి నిరసించాలన్నమాట. ఈ 25 ఆ 25 రెండూ లేవు. బ్రహ్మాండంగా వచ్చినటువంటివి పిండాండంగా వచ్చినవి. ఈ 24 ఉండి ఒకటి ఎరుకగా ఉంది దాన్ని ఆడించేటువంటి అధిష్టానంగా. ఇక్కడేమో పిండాండకర్త అయినటువంటి జీవుడుగాను అక్కడ బ్రహ్మాండకర్త ఈశ్వరుడుగా ఉంది. ఆ 25 ఇక్కడ 25 అక్కడ 25 అన్నీ నిరసించినటువంటి స్థితిలో దానిల యొక్క అహములతో సహా నిరసిస్తే బయలుగా స్థిరపడిపోతాడు. నిరసించడం చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ. నిరసించడం నిరపేక్ష పద్ధతి. అక్కడ ఉండాలి, ఇక్కడ పని చేయాలి, అక్కడ ఉండాలి, అది పోగొట్టుకోవాలి. ఇక్కడేమో పని చేస్తుంది అది, అక్కడేమో పోగొట్టుకునే స్థితిలో పోగొట్టుకోవాలి. ఆ తెలివితో ఆ బయలును దర్శించినటువంటి తెలివితో ఆ ఎరుక లేదని నిర్ణయించబడినటువంటి బోధతో ఆ దృఢీకరించినటువంటి పద్ధతిగా నువ్వు ఈ 5 25ని వాటి సాక్షిని పిండ బ్రహ్మాండ సాక్షులను పిండ బ్రహ్మాండ వ్యవహారాలని రెండింటినీ తెలిసి పోగొట్టుకోవాలి. అదేమో బోధా పద్ధతిగా పోగొట్టుకోవడం ప్రయత్నం చేస్తాము. బోధ నిర్ణయం అంటారు దాన్ని. మొదటిసారి జరిగిన దానికేమో బోధా నిర్ణయం అని పేరు. అప్పుడు బయలులో స్థిరపడలేదు, మాటగా చెబుతూ ఉంటాడు ఎరుక లేనిదని. అంతకుముందేమో మాటగా లేనిది అని చెప్తూ ఉన్నారు. లేనిదని చెప్తూ ఉంటే ప్రయాణం అంతా లేనిదని దాని దాకా నిరసించి అన్నిటినీ నిరసించుకుంటూ పోయిన తర్వాత
బ్రహ్మాండ సాక్షిగా కూడా లేకుండా అయిపోయే వరకు లేనిదని బోధలో చెప్తూ ఉన్నాడు. అది దృఢపడే స్థితి రావాలి అక్కడికి పోయి. అట్లా మాటగా చెబుతూ ఉంటాడు ఎరుక లేనిదని. ఎవరైతే అట్లా కింద దాకా వచ్చి శాంతం కింద నుంచి మరలా పైదాకా ప్రయాణం చేసి లేనిదిగా బయలునందు స్థిరపడిపోయి సహజమైపోయి ఉంటారో, వారు సహజమైపోయారంటే మళ్ళీ కిందికి దిగొచ్చిన దానితో తాదాత్మ్యం చెందకుండా, ఒకసారి ఏమో తాను లేనటువంటి లేనెరుకలో కలగా సర్వమును చూస్తున్నటువంటి వాడు మళ్ళీ కిందికి వచ్చి భ్రాంతి చెందితే ఎట్లుంటుందో అట్లా భ్రాంతి చెందని స్థితిలో స్థిరపడినటువంటి వారు, సహజమైపోయినటువంటి వారు, ఆ బయలుస్థితి సహజమైపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు, అట్లా ఎవరైతే ఉంటారో వాళ్ళు దేశికులు, దేశికేంద్రులు. వాళ్ళు భవశంకర దేశికమే శరణం అని వాక్యం చెప్పారే, అలాంటి వారు. నిత్యానందకరి పరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్ధూతాకిల ఘోర పాపనికరి ప్రత్యక్ష మహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. ఇది కాశీమాత అన్నపూర్ణేశ్వరిని ప్రార్థించినటువంటి శ్లోకం. విశ్వేశ్వరుడు విశాలాక్షి వీరు ఇవ్వగలిగినది ఏమిటంట అంటే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాందేహి. భిక్షాందేహి చ పార్వతి మాతా చ పార్వతి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాచ్చ స్వదేశో భువనత్రయం. చూడండి ఎంత సూచనగా ఉందో ఈ సూత్రంలో. అలా ఆ భక్తి మార్గంలో కూడా సర్వస్వ శరణాగతి ద్వారా జ్ఞాన ప్రవేశం జరిగి పరాభక్తిగా మారి జ్ఞాన వైరాగ్య సిద్ధార్థమే భిక్షాందేహీ చ పార్వతి మాతా చ పార్వతీదేవో పితాదేవో మహేశ్వర. మహత్తును దాటినటువంటి మహేశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆ మహేశ్వరుడే తండ్రి. మరి వారిలో అర్ధభాగమైనటువంటి సతి తల్లి. ఈ జీవ శరీర యాత్రలో తోడ్పడుతున్నారే రకరకాల బంధుత్వాలతో రకరకాల పాత్రోచితాలతో. వారంతా ఎవరు మరి? బాంధవా శివభక్తాచ్య. ఈ కింద వాళ్ళందరూ వీరందరూ శివభక్తులయ్యా. వాళ్ళ ఒరిజినల్ పేర్లు లేవు, ఆ ఒరిజినల్ పాత్రలన్నీ లేవు. వారు అనుకుంటున్నారే ఆ సంబంధ బాంధవ్యాలన్నీ నిజానికి ఏమీ లేవు. అవన్నీ ఏమీ లేవు. అవన్నీ బంధంగా నీకు బాంధవ్యాలుగా తోచినటువన్నీ ఏమి లేవు. చిదానంద రూప శివోహం శివోహం అని చూసినప్పుడు అందరూ ఏమైపోయారు? అందరూ ఆ శివభక్తులే, అంతా చిదానంద రూపులే. మళ్ళా అన్యంగా కనపడేటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఆ నేనన్నది శివుడై ఉన్నప్పుడు ఆ నేను లేనివాడెవడు ఈ జీవుల్లో? ఆ నేననేవాడు ప్రతి ఒక్కడు నేననేవాడే కదా. ఆ నేను లేనిదైపోయినప్పుడు ఆ నేను శివుడైనప్పుడు ఇంకా కింద వేరే వాళ్ళు అన్నిలు ఎవరున్నారు? ఇంకా ఆ లేనివాడు జీవుల్లో ఎవరన్నా ఉన్నాడా? అందరూ ఆ నేననేవాడిలోనే ఉన్నారు కదా, వేరుగా లేరు. కాబట్టి ఆ లేనివాడు ఎవడు లేడు జీవుల్లో. కాబట్టి వీళ్ళందరూ ఎవరు? అందరూ శివభక్తులే. కాబట్టి ఇదంతా ఒక శివ కుటుంబం. ఈ రీతిగా చూడాలట. ఈ రీతిగా చూశాడట. కాబట్టి ఈ రీతిగా చూస్తే అప్పుడు అన్యథా అనే పదం లేదు. అన్యథా అంటే ఎక్కడ కలదు? అన్యథా లేదు. అన్యథా ఇంకొకటి ఉంటే అన్యథా. కాబట్టి అభేద స్థితిని, ఆ అక్షర పురుష స్థితిని ఇవ్వగలిగినటువంటి జ్ఞాన సరస్వతి దయచేత, ఆ జ్ఞాన సరస్వతి దయచేత దేశికవరుడైనటువంటి శంకర భగవత్పాదులు కానీ, అంతకుముందు ఉన్నటువంటి వేదవ్యాసుడు, సుఖమహర్షి, యాజ్ఞవల్కుడు, జనకుడు, అంతకుముందు ఉన్నటువంటి సూర్యుడు, సుఖ సాందీపం ఈశ్వరం, కృష్ణ పరమాత్మ, ఇట్లా అనేక మంది పరంపరలో మహానుభావులంతా భారతావనిలో ఉద్భవించి నేటి దేశికవరులైనటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వారి వరకు అందరూ చలాచలముల మర్మం ఎరిగేటి రన్న చలము అచలముల రెండింటి మర్మము ఎరిగి తెలిసి పోగొట్టుకోవాలి.
తెలిసి లేకుండా పోవాలి. దానిలో తెలిసి పోగొట్టుకోవాలి. తెలిసే లేకుండా పోవాలి. తెలిసి ఎగిరిపోవాలి. అవి ఊరికే తెలిస్తే ఎగిరిపోయేది, తెలియకుండా ఎగిరిపోయేది కాదు అని చెప్పారు. ఆ రెండిటి మర్మము చలము అచలము. రెండిటి మర్మము ఎరిగి ఈ దేశకౌరులైనటువంటి వారు మనకు అందించినటువంటి దాంట్లో తెలిసి పోగొట్టుకోవాలి, తెలిసి లేకుండా పోవాలి, తెలిసి ఎగిరిపోవాలి. ఎగిరిపోయిన తర్వాత మళ్ళీ ఉండేది ఏంటంటే లేనరుకుగా ఉన్నటువంటి ఉండి లేని స్థితిలో ఉండిపోతాడు అట్లా పోయినటువంటి తర్వాత. 61 కందార్థం చదవన్నా. 61 కందార్థం అన్నా. అనుమానము మది నుంచక వినుమింకను ఎరుక పేర్లు వివరించెదా బుద్ధ్యన చిత్తంబన మానసమని నా అహంకారమని నా అంతఃకరణని నన్ సంకల్పమంచని నా ఇచ్చని నన్ తన నీతారులనే తానని గుర్తెరిగేటిదన్నా తననే కాని తారులా తనను తెలిసేటిదన్నా అంతఃకరణని నన్ సంకల్పమంచని నా ఇచ్చని నన్. భావం ఏం చెప్తున్నాడంటే అన్ని ఎరుకకే అన్ని రకాలైనటువంటి ఓ శిష్యుడా ఎరుక యొక్క పర్యాయ పదములు పర్యాయ నామములు వివరంగా చెప్తాయిను అని చెప్తున్నాడు. మనసులో సంశయం ఉంచకుండా శ్రద్ధగా వినుము. ఆ మనసులో ఏమాత్రం సంశయం లేకుండా వినేది అని చెప్తున్నాడు. ఏమని? బుద్ధి అనినను, మనస్సు అనినను, అహంకారం అనినను, అంతఃకరణం అనినను ఆ 4 రూపాలుగా పనిచేస్తున్న మనసుగా ఉన్నదేమో పరిపరి విధములుగా చెలిస్తోంది. బుద్ధి అనేదేమో నిర్ణయాత్మకంగా విశ్లేషణ చేస్తోంది. అహంకారం అనేదేమో ఇదంతా నేననేటువంటి దానితో కలిపి ఆ 3 కలిపే అంతఃకరణంగా 4 కలిపి ఉన్నాయి. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఇక సంకల్పం అనినా కూడా ఏది సంకల్పిస్తోందో, ఏది కోరిక కలిగితే ఏది ఫలానాది చేయాలి నేననే భావన కలుగుతోందో, ఇచ్చే అని నేను ఇచ్చే అంటే ఇష్టం. ఆ ఇష్టమే ఏది ఇష్టం పడుతున్నాడో అదే కదా సంకల్పం. దాని మీద సంకల్పం కలుగుతుంది. తన్ను నేననియు, తనను ఇతరులని, ఇతరులను వారనియు, తననేమో నేనంటుంది. తనను తాను నేననుకుంటుంది, ఇతరులనేమో వారంటుంది. గుర్తెరిగేదని నన్ను తననే కాక ఇతరంగా ఉన్నదాన్ని కూడా సర్వమును కూడా తానే అని తెలుసుకొని కొనిదాని నన్ను తనను తననే కాక ఇతరులందరినీ కూడా సర్వమును కూడా తెలుసుకుంటే తానే అని తెలుసుకొని దాన్ని నన్ను ఎరుకే అని తెలుసుకోనమని భావం. ఇదంతా ఎరుకే. తాను తెలుసుకుంటున్నది, ఇతరులను తెలుసుకుంటున్నది, సర్వమును తెలుసుకుంటున్నది. ఈ కలిగే ఇచ్చారినా, నేననినా, ఇతరులన్నా, వారన్నా, వీరన్నా అన్నిటినీ తెలుసుకుంటున్నది ఎరుకే. మనందరము జననం నుంచి మరణం దాకా తెలిసిన వారైనా తెలియని వారైనా అగ్నులైనా విఘ్నులైనా వాడేటువంటి వ్యవహారికమైనటువంటి రోజువారీ జీవితంలో మెలకువ నిద్రల్లో మనం ఉపయోగించే భావజాలాన్నంతా శబ్దజాలాన్నంతా ఇందులో వివరించే ప్రయత్నం చేస్తున్నారు. రోజువారీగా మనకు జరిగే పదాలు ఇవన్నీ ఈ పై కందార్థంలో వచ్చినవి. నువ్వు జాగ్రత్త అవస్థలోకి వచ్చి మేల్కొన్నప్పటి నుంచి మళ్ళీ నిద్రపోయే వరకు రోజు అంతా ఎవరితో వ్యవహారం, నువ్వు, నేను, వారు, వీరు, ఇతరత్ర నీతో కనపడుతున్నటువంటి నీ చుట్టూ ఉన్న వాళ్ళతోనే. ఈ రోజువారీ జీవితంలో మెలకువ నిద్రల్లో ఉపయోగించే భావజాలాన్ని శబ్దజాలాన్ని ఇందులో వివరించే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా ఎవరైనా లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఈ పదజాలాన్ని రోజువారీ వ్యవహారంలో వినియోగిస్తూనే ఉంటారు. పూర్వకందార్థంలోనేమో బ్రహ్మాండానికి సంబంధించిన శబ్దజాలాన్ని వివరించే ప్రయత్నం చేశారు. దాంట్లో ఆ గుర్తులను వివరించే ప్రయత్నం చేశారు.
ఈ గంధార్థంలోనేమో పిండాండ సంబంధమైన ఇంద్రియ సంబంధమైనటువంటి వాటిని ఎలా ఎరుకగా నిర్ణయించి ఎలా విడివాలో సూచనగా చెప్తున్నారు. అలా ఒకసారి పూర్వకందార్థాన్ని దీన్ని సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. పై కందార్థంలో బ్రహ్మాండానికి సంబంధించినవన్నీ చెప్పారు, మళ్ళీ ఇక్కడ పిండాండానికి సంబంధించినవి చెప్పారు. ఈ రెండిట్లోనూ ఉన్నటువంటి రెండు అహములు నిర్ణయిస్తున్నటువంటివి ఆ రెండు ఎరుకేను అని అక్కడ అఖండ ఎరుకకు, పిండాండంలో ఉన్నటువంటి ఇక్కడ ఖండ ఎరుకకు చెప్తున్నారు. ఆ రెండింటికి సమన్వయం చేసుకుంటే, సమన్వయం అంటే రెండింటికి కలిపి చూసుకుంటే, ఎరుకన్నా కూడా మరుపన్నను ఎరుకకు ఎరుకన్నా దేహియన మాయనన్ గురుతన సాక్షియన జ్ఞప్తియన స్ఫురణనినన్ ద్రష్టయనిన చూడుమొక్కటిగా, ఇది లేకుంటే చూడమొక్కటిగా. వీటన్నిటి ఒకటే దృష్టితో చూడు. ఏది ఉంటే వీటన్నిటినీ వేరువేరుగా ఆయా పదాలతో చూసినప్పటికీ ఎరుకన్నా మరుపన్నా ఎరుకకు ఎరిగేదనినా దేహి అనినా మాయ అనినా గుర్తు అనినా సాక్షి అనినా మళ్ళా జ్ఞప్తి అనినా స్ఫురణ అనినా ద్రష్ట అనినా ఇవి వేరువేరుగా సందర్భోచితంగా వాడిన పదాలే తప్ప వీటన్నిటినీ ఒక్కటిగా చూడు. ఇది లేకుంటే చూడం ఒక్కటిగా. ఇది ఈ చూసే పద్ధతికి లేకపోతే ఇది చూడలేము. ఆ చూసే ఎరిగే దానితోనే ఇదంతా ఎరికేనని చూడం ఒక్కటిగా. ఇది అంతర్ముఖ ప్రయాణంలో చైతన్యంని వెనుకకు తీసుకునేటువంటి పద్ధతిలో అంతర్ముఖ ప్రయాణం, బాహ్యంగా కాకుండా అంతర్ముఖ ప్రయాణంలో చైతన్యాన్ని వెనుకకు తీసుకునేటువంటి పద్ధతిలో, అంటే ఎరుకగా చూసినప్పుడు ఎరుకను నిరసన చేసేటువంటి చైతన్యం వెనక్కి తీసుకోవడం అంటే ఒక్కటొక్కటి నిరసన చేసుకుంటూ పోయే పద్ధతిలో, తన మూలాన్ని తాను గుర్తెరిగే పద్ధతిలో, తాననేటువంటి ఎరుకను పోగొట్టుకునే పద్ధతిలో తృతీయ దివ్యయానం చతుర్థ దివ్యయానాన్ని ఉద్దేశించి చెప్పబడిందంటే ఈ కందార్థం. ఇక మొదటి దివ్యయానం రెండవ దివ్యయానానికి సంబంధించినటువంటి కందార్థం అనుమానం మదిలించక వినుమింకను ఎరుక పేర్లు. ఈ అనుమానం మదిలో ఉండకుండా ఇంకా ఎరుక పేర్లు చెప్తున్నాను. ఏ పేరు చెప్పినా అంటే నామ రూప క్రియా నటన ఫలములు అన్నీ ఇవన్నీ పిండాండ పరిధిలోని ఫలాలేను. పేరుతో ఉన్నది, రూపంగా ఉన్నది, అది పనిచేసి క్రియగా మారింది, అది చేసినటువంటి నటనగా మారింది, మళ్ళీ దానివల్ల వచ్చినటువంటి ఫలితాలు కానీ నువ్వు చేసిన పని వల్ల అన్ని పిండాండ పరిధిలోని ఫలాలు. ఈ 5 లక్షణాల చేత అభిమానం అనేది బలపడుతోంది. నామము చేత, రూపము చేత, నువ్వు చేసే పనుల వల్ల, నీ నటన వల్ల, నీ ఫలాలు ఇవన్నీ కూడుకొని ఇవన్నీ కలిపి ఏం బలపడుతోంది నేలలో అంటే నేననే బలం బలపడుతోంది. ఆ అభిమాన ప్రభావం చేతనే 5 లక్షణాలతో తాదాత్మ్యం చెందినవాడు నేను జీవుణ్ణి, నేను ఫలానా అనుకుంటున్నాడు. నా ఫలానా అనేది పోతే తప్ప, ఆ ఫలానా అనేది లేకుండా సర్వము ఒక్కటేననే స్థితి వరకు ఈ నిరసన చేసుకుంటూ పోతే తప్ప నేననే ఫలానా లేకుండా పోదు. ఆ తాదాత్మ్యత, ఈ 5 లక్షణాలతో తాదాత్మ్యం ఎవరు చెందుతున్నారో వాడు ఏమనుకుంటున్నాడు? జీవుడు, దేహాత్మ అనుకుంటాడు. మలినపు ఎరుక మలినం చెందింది. అఖండ ఎరుక స్థితిలో నుంచి వ్యవహార ఎరుకగా మారి మలినం చెందినటువంటి స్థితిలో మరి వీడికి లక్ష్యం ఏమై ఉంటుంది అంటే బ్రహ్మానందం. అందుకని ప్రార్థనా శ్లోకంలో లక్ష్యం చెప్పారు. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వం అస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం అని చెప్పారు. మనం చేసేటువంటి లఘు పూజలో ఇది ఉంది అని ఆ బ్రహ్మానంద స్థితిలో ఉన్నటువంటి బ్రహ్మనిష్ఠుడి యొక్క లక్షణాలని చెప్పబడ్డాయి. అది అఖండ ఎరుక. అఖండ ఎరుక స్థితికి చేరాలంటే ముందు ఈ ఖండ ఎరుకలుగా భావన చెందుతున్నటువంటి దేహాత్మ భావంలో నుంచి మలినపు ఎరుకలో నుంచి పైకి పోవాల. ఆ అఖండ ఎరుక లక్ష్యాలని తెలుసుకుంటే
అయితే మాకు ఇవన్నీ అక్కర్లేదండి, మాకు ఇవన్నీ అక్కర్లేదండి, తెలుసుకునే పని లేదండి, మాకు అచలం గురించి తెలుసు కదా, బొట్టబయలు గురించి తెలుసు కదా అంటే ఇక ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఏమున్నదండి అన్నారనుకో, కొంతమంది అంటారు. అంటే ఈ తెలిసి విడవమని చెప్పాడు. ఆ పైన సూత్రాల్లో చెప్పింది ఏమిటి? ఇవన్నీ తెలియబడి విడిస్తే మళ్ళీ వీడితో తాదాత్మ్యం చెందడు. లేకపోతే ఎప్పుడైనా మలినపు మళ్ళీ మామూలు స్థితిలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ తెలిసి విడుచుకుంటూ తెలిసి కాదనుకుంటూ పోవాలి. మరి ఇవన్నీ అవసరం ఏముందండి, తెలుసుకోవాల్సిన అవసరం అంటే ఇక్కడ ఉదాహరణ చెప్తున్నాడు. స్వామి వివేకానందుడు చెప్పినటువంటి వాక్యాలు మనం గుర్తు తెచ్చుకోవాలి అంటున్నాడు. ఏమనంటే, గురువుని లేక ఈశ్వరుణ్ణి ఆశ్రయిస్తే నీకేం ప్రయోజనం కలిగింది, నీవేం పొందావు అని ఎవరన్నా అడిగారనుకో, గురువుని ఆశ్రయించావు, లేకపోతే ఆ గురుస్వరూపము ఈశ్వరునికి ఏం అతీతంగా లేదు, ఆ స్వరూపంలోనే ఉంది. నీవేం ప్రయోజనం కలిగింది, ఏం పొందావని ఎవరన్నా అడిగారనుకో, అప్పుడు వారేమన్నారంటే, ఏం పోగొట్టుకున్నామో చెప్పగలను కానీ నేనేం పొందానో చెప్పడానికి వీలు కాదు అన్నారట. వివేకానందుని అడిగారట, నువ్వు గురువును పొంది ఆ గురువుని ఆశ్రయించి ఏం ఉపయోగం కలిగిందంటే, ఏదో ఉపయోగాలు కలిగే కాదు, ఇది పోగొట్టుకునే కదా. ఉపయోగం కలిగిందంటే ఏం ఉపయోగం కలిగేదంతా భ్రాంతి, ఉపయోగాలు కలిగేటివి కాదు ఇది. కాబట్టి ఏం పొందావు అంటే ఏం పొందాలని కాదు నేను పోయిండేది, నేనేం పొందానో చెప్పడానికి వీలే కాదు నాకు, ఏం పోగొట్టుకున్నానో చెప్పగలను అన్నాడట. అదేమిటండి అంటే, పొందినది మౌనంగా ఉన్నది, పొందిండేది ఏంటంటే అది మాట్లాడేది కాదు, అది మౌనం, అది కదిలేది కాదు, అది విడిచిండేటివన్నీ ఏమో కదిలేటివి, ఇది మౌనంగా ఉండేటివి కాదు. విడిచినటువంటి విడవబడిండేది మాత్రమే తెలియబడుతూ ఉంటాయి, ఇవి తెలియబడేటివి అది అంత సులభంగా తెలియబడేది కాదు. కాబట్టి విడవబడినవి ఏమేమి విడవాలో అవి విడిస్తే అది అవగాహన అవుతుంది. కాబట్టి తెలియబడిన దాన్ని గురించి చెప్తానన్నాడు. తెలియబడిండేది ఏదో, ఆ తెలియబడిన దాన్ని ఏమేమి వదిలిపెట్టాడో అది చెప్తాను. పొందిండేది ఏమీ లేదు, పొందేది ఉండదు. పొందడం అంటే దాన్ని భావంతో తెలుసుకొని ఆ స్థితిలో ఉండడమే. కాబట్టి ఈ రకమైన మౌన వ్యాఖ్యని నిర్ణయం చేసేటువంటి పద్ధతిగా ప్రయాణం సాగుతుంది జ్ఞాన మార్గంలో. కాబట్టి మీరేం పొందారు అంటే ఆయన సహాయం పొందితే తెలుస్తుంది, ఆ గురుమూర్తి సహాయం పొందితే ఆయన బలం ఎంతో, ఆయన సామర్థ్యం ఎంతో మీరు తెలుసుకొని ఆ పొందే మనం ఎవరైనా కూడా, ఎవరు గురువుని ఆశ్రయించిన గురు పరంపరలో అందరూ ఆనాటి నుంచి ఈనాటి వరకు బోధిస్తున్నటువంటి వాళ్ళందరూ, గురువులను ఆశ్రయించిన వాళ్ళంతా ఆ సామర్థ్యం తెలుసుకుంటే ఇక మానవ జీవితం అంతా కూడా ఈ దృష్టి మీదే ఆధారపడింది, నువ్వు చూసే దృష్టి మీద ఆధారపడింది ఇంకా. కాబట్టి ఏంటివి వదలాలో ఆ వదిలించేది, ఆ వదిలితే ఆ మొన్నది సులభంగా అర్థమయ్యే రీతిలో అవుతుంది. పైన కందార్థంలో చెప్పి ద్రష్ట ఏరినా, పై కందార్థంలో కూడా ద్రష్ట ఏరినా చూడు మొక్కటిగా అనే సూచన చేశాడు. ఈ ద్రష్ట చాలా ముఖ్యమైనటువంటి వాడు, చూసేవాడు. వీడిని ఎగరగొట్టడమే అచల పరిపూర్ణ రాజయోగం. ద్రష్ట లేకపోతే దృష్టి దృశ్యము రెండూ లేవు. ద్రష్ట చూస్తాడు కాబట్టి భావన చెందుతున్నాడు, దృష్టితో ఆ దృశ్యం కనపడుతున్న భావం ఉంది. వీడిని ఎగరగొట్టడమే అచల పరిపూర్ణంలో. ద్రష్టని ఎగరగొడితే ఇక అచల పరిపూర్ణ రాజయోగం పొందేది ద్రష్ట లేకుండా అయిపోయే స్థితి రావాలి. అసలు వీడి నిర్ణయం అయితే కదా ఎగరగొట్టడానికి, ద్రష్ట అనేవాడు నిర్ణయం కావాలి కదా ద్రష్ట ఎవడని. ఒకవేళ ఒక సందర్భం కలిగింది అనుకో, ఒక క్రిమినల్ లాయర్ గారు రామాయణం చదివారు. క్రిమినల్ లాయర్ అంటే మామూలుగా లాయర్లు రకరకాలు ఉన్నారు, భూమి వివాదనలు చేసేవాళ్ళు, చట్టాలు ఇతరత్ర వివాహ చట్టం, భారతదేశంలో ఉండే అనేక రకాల 22 చట్టాలు ఉన్నాయి. వాటన్నిటినీ చేసే వాళ్ళలో క్రిమినల్ లాయర్ అనేది ఒకటి. క్రిమినల్ లాయర్ అంటే నేరాన్ని, ఎవడైనా నేరం చేసింటే, ఆ నేరాలు రకరకాలు ఉంటాయి, మనిషిని తిట్టే కాటి నుంచి మనిషిని హత్య చేసే వరకు ఆ రకరకాల నేరాలను విచారించేవాడేమో క్రిమినల్ లాయరు. మిగతాటివన్నీ విచారించే వాళ్ళేమో సివిల్ లాయర్లు.
వివాహము, విడాకులు, ఆస్తులు, వారసత్వము, విభజన, సమాజం, కుటుంబానికి సంబంధించినవన్నీ చేసే లాలన్నీ వేరు. ఇదేమో క్రిమినల్, నేరానికి సంబంధించింది. ఆ క్రిమినల్ లాయర్ గారు రామాయణం చదివారట. ఆయనకు రామాయణం ఎలా కనపడిందో 4 వాక్యాల్లో చెప్పాడు. 4 వాక్యాల్లో చెప్పాడు ఆయన. నేను కూడా ఇంతవరకు ఆ దృష్టిలో చూడలేకపోయా. ఇలాంటి దృష్టి కూడా ఒకటి ఉంటుందా రామాయణానికి అని అనుకున్నాడట. అప్పుడు ఆ 4 వాక్యాలు ఏంటంటే, ఆయన 4 వాక్యాల్లో చూసి రామాయణం అంతా అన్నాడట. 4 వాక్యాలు ఏమిటయ్యా అంటే, అసలు గొడవంతా ఎక్కడొచ్చింది అంటే, దశరథుడు కైకేయికి వరం ఇచ్చాడు. అది తీర్చాలి కదా. అది కుదరదు, ఇది కుదరదు అంటాడేమిటి? అది తప్పు కదా. సరే, ఆ తప్పుకు ఫలితం ఏమిటి? శ్రీరాముడు అనుభవిస్తే సరిపోయేదానికి సీత కూడా అనుభవించాల్సి వచ్చింది. అంతవరకు సరిపోతుంది కదా. వెనకాలే లక్ష్మణుడు కూడా వెళ్ళాడు. ఈ లక్ష్మణుడు కూడా వెళ్ళేటప్పటికీ అతనికి ఆ ధర్మం లేకపోయినప్పటికీ, ఆ వరాలతో ఏ సంబంధం లేకపోయినప్పటికీ, ఆ వరాలలో అతనికి సంబంధించిన వరమే లేకపోయినప్పటికీ, ఎప్పుడైతే రాముణ్ణి అనుసరించాడో, అనుగమించాడో ఆ క్షణం నుంచి ఆ లక్షణం వలన అతనిలో అహం బలపడింది. ఆ అహం ఎప్పుడు బయటకు వచ్చిందయ్యా అంటే, శూర్పణఖ రాముణ్ణి ప్రేమించింది, లక్ష్మణునికి ఏమీ పని లేదు అక్కడ. నాకు నీ మీద అభిమానం, ఇష్టము, ప్రేమ అంటే నాకు అవసరం లేదని తిరస్కరించవచ్చు కదా. ఆగ్రహావేశాలు ప్రదర్శించవలసిన అవసరం ఏముంది అంటే, అక్కడ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని నేరం చేశాడు లక్ష్మణుడు. ముక్కులు చెవులు కోసేశాడు. ఆయన రాముని ఇష్టపడింది, అదంతా రాముని ఇష్టం. తిరస్కరించాల్సింది, ఆమోదించాల్సింది. ఈయన్నేం అడగలేదు. ఈయన ఊరికే ఉండకుండా ఈయనలోకి ప్రవేశించి ఆగ్రహావేశాలు, ఆయన తిరస్కరించాల్సిన పని ఈయన లా అండ్ ఆర్డర్ ఈయన చేతిలోకి తీసుకున్నాడు అని అర్థం. తీసుకొని చెవులు ముక్కు కోసేశాడు. శూర్పణఖ రాముని ప్రేమించింది, లక్ష్మణుని ఏమీ పని లేదు ఆడ. లక్ష్మణుని ఏమి అడగలే, నేను ప్రేమించానయ్యా అని చెప్పలే. ఈ కోసిన తర్వాత శూర్పణఖకి వెళ్ళి రావణ బ్రహ్మకు ఇట్లా కోశారు, నాకు అవమానం జరిగిందని చెప్పారు అని చెప్పడమే కాకుండా చేతి చాలా అందంగా ఉంటుందని అతన్ని ప్రేరేపించి నేరం చేసే దిశగా ప్రోత్సహించి తప్పు చేసింది. ఇక ముక్కు ఎందుకు కోశారని రావణాసురుడు నేరుగా రావణ్ణో లక్ష్మణుడో అడగకుండా, ఈ నేరం ఎక్కడ జరిగిందా, నేరం జరిగిందా అని గురించి కదా అడగాల్సింది వాడు. ఈ అమ్మ నేరం, ఈయనేమో తనకు సంబంధం లేకుండానే నేరం చేశాడు. తననేమి అడగలే ప్రేమించమని, రాముణ్ణి అడిగింది. ఈయన తనకే లా అండ్ ఆర్డర్ తీసుకొని ఈయనే చేశాడు ఆ పని. అక్కడ పోయి ఆమె సీత గురించి చెప్పింది, సీత అందంగా ఉంది. వాడొచ్చి ఎవరు ఎందుకు తప్పు చేశారు, ఈ ముక్కు చెవులు ఎందుకు కోశారని అడగకుండా సీతను ఎత్తుకొని పోయేకి సీత బాగుంది అని చెప్తే సీత మీద దృష్టి ఉంది. వాని చెల్లికి ఆ విధంగా చేశారు కాబట్టి నేరం ఎవరు చేశారు, ఎందుకు చేశారు, నేరం చేయడం తప్పు కదా అని వచ్చి లక్ష్మణునితో నిలదీయాల్సింది పోయి, అక్కడ కోశారు కాబట్టి ఇక్కడ యమ్మని ఎత్తుకొని పోతే సరిపోతుందని మళ్ళీ యమ్మని ఎత్తుకొని పోయి తప్పు చేశాడు. మరలా తప్పు చేశాడు. ఈ తప్పులన్నీ నేరాలే కదా, వాళ్ళకు సంబంధం లేని నేరాలు, ఎవరికో సంబంధం లేకుండా ఇదంతా జరిగింది. అసలు వీళ్ళంతా అడవికి రాల్సిన పనే లేదు. రాముడు రాజు కాకూడదు, భరతుడు రాజు కావాలి, అది కైకేయి ఇష్టం, అంతే. మరి ఆయన పోతే ఆయన ఎమ్మడి తొండకుండా ఏమీ ఉండలేదు. వీళ్ళిద్దరు పోతే వాళ్ళిద్దరి మీద తనకుండే ప్రేమ వల్ల లక్ష్మణుడు ఉండలేక వచ్చాడు. మళ్ళా ఆ సంబంధం లేని కర్మ అనుభవించే కందరూ వచ్చారు. వచ్చి మళ్ళీ ఇక్కడ జరిగే తప్పులన్నీ సంబంధం లేకుండా ఓరుకోరు చేశారు. అట్లా ఈ తప్పులని నేరాలే కదా, ఇదంతా క్రైమ్ కదా. ఆ తప్పును సరిచేయడం కోసమని రాముడు బయలుదేరాడు. ఇంకా ఆ తప్పును సరిచేయాలంటే ఆమెను ఎత్తుక్కుంటూ పోయాడు, ఎవరు ఎత్తకపోయాడో వారిని చంపాలి. నేరుగా వాలితో సంధి చేసుకోక సుగ్రీవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? నేరుగా వాలితో సంధి చేసుకోవచ్చు, అక్కడ వాలి ఉన్నాడని అది లేదని తెలీదు. సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు. మొదట తాను సుగ్రీవుడికి మాట ఇచ్చాడు, ఆయన కనపడతానే నాకు ఇట్లా జరిగిందని అంతా చెప్పాడు.
అహానికి లొంగి ఒక్క దెబ్బతో వేసేయగలిగి వాలిని వేసేసి మళ్ళా తప్పు చేశాడు. అక్కడ మాట ఇచ్చాననే అహానికి లొంగి మళ్ళా ఆయనను వాలిని వేసేసాడు, మళ్ళా తప్పు చేశాడు. ఇలా తప్పు మీద తప్పు చేస్తూ మళ్ళీ అత్యంత బలశాలి మారుతిని రావణాసురుడి మీదకి పంపించాడు. నేరుగా రావణాసురుడిని వేసే సీతను పట్టుకొని రాకుండా, లేక రాముని వాళ్ళ సందేశం వినిపించకుండా లంకానగరం అంతా తగలబెట్టి మళ్ళీ తప్పు. పెద్ద న్యూసెన్స్ క్రియేట్ అయిపోయింది. ఈ రాముడు నేరుగా రావణాసురుని చంపి సీతను తీసుకురాకుండా సంబంధమే లేని మొత్తం రాక్షసులందరినీ కూడా చంపేశాడు. రాముడు తీవ్రంగా నేరాలు చేశాడని ఆ లాయర్ దృష్టిలో చూస్తున్నాడు. ఇవన్నీ లాయర్ కనిపించినటివి. నేరపూరితమైన ఈ రామాయణాన్ని మానవులందరూ పఠించేసి అదేదో ఉత్తమ గ్రంథమని, ప్రపంచంలోని మానవులందరికీ ఆదర్శనీయమని, అందరికీ నేరాలు చేయమని ప్రోత్సహిస్తున్నారు అని ఇవన్నీ పైన చెప్పినవన్నీ ఈ రామాయణాన్ని పరిశీలించిన లాయరు నేర పరిశోధన చేసే తత్వంలో ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయనకు నేరాలు, దానికి కారణాలు ఈ రెండే కనపడతాయి, మిగిలిన కనపడవు ఆయనకు. ఇంకా భారతంలో కూడా అన్ని నేరాలు కనపడుతున్నాయి, భాగవతం అంతకంటే కనపడుతుందండి. అసలు పురాణాలన్నీ కూడా నేరాల మీద నేరాలు చేసిన వాళ్ళే కనపడుతున్నారు తప్ప నేరరహితమైన పద్ధతిని ఎవరూ పాటించలేరు అని ఒక క్రిమినల్ లాయరు అన్నాడట రామాయణ భారతం భాగవతాల గురించి. ఆయన అట్లా మాట్లాడాడు. ఆయన దృష్టి ఏంది అంటే ఆయనకు ఆ విధంగా కనపడినాయి అవన్నీ. ఇప్పుడు దీనికి ఏమని సమాధానం చెప్తాం అంటే, ధర్మాధర్మ విచక్షణ లేని వారికి, కేవలం భౌతికం మాత్రమే సత్యమని జీవించే వారికి ఇక లాయర్ ఇప్పుడు ఏం చూస్తున్నాడు అంటే, ఇంకా దాని యొక్క ఆ చర్యల పట్ల, ఆ చర్యల వెనకున్నటువంటి విచక్షణ ఏమీ లేదు ఆయనకు. ఆ జరిగిండే చర్యల్లో నేరమా ఉందా లేదా ఇది ఒకటే కనపడుతుంది ఆయనకు. కాబట్టి ధర్మాధర్మ విచక్షణ లేని వారికి, కేవలం భౌతిక మాత్రమే సత్యమని జీవించేటటువంటి వారికి అంతా మానవులకి ఇతరత్ర అంశములు లేవు. వాళ్ళకి ఏం మంచాలు కనపడతాయి, ఇంకా ఆలోచన లేదు కదా. వాళ్ళు భౌతికపరమైనటువంటిది మాత్రమే ఆలోచన చేస్తున్నారట. కంచం మంచం మాత్రమే సత్యం అనేటటువంటి వారికి, కంచం అంటే తినడము, మంచం అంటే పడుకోవడం, రెండే కనపడుతున్నాయట భౌతికంగా కనపడేటువంటి సత్యం అనేటువంటి వారికి వాటి ఔన్నత్యం గురించి తెలియజెప్పాలంటే ఏం తెలియజెప్తాము? కాబట్టి వారిని లోతుల్లో ధర్మాధర్మములు విచక్షణ చేయగలిగే స్థితిలో, పద్ధతిలో చూడకుండా వాని దృష్టికి ఆ విధంగా కనపడింది, ఆయన దృష్టికి, లాయర్ దృష్టికి. భారతీయ సంస్కృతిని, ఇతిహాస పురాణాలను, వేదాంతాలను అధ్యయనం చేసి వాటి లక్ష్యం ఏమిటి అని అందిపుచ్చుకున్న అలాంటి ఉత్తమమైనటువంటి మానవుడుగా ధర్మరక్షణ కొరకు, లోకాన్ని ఉద్ధరించడం కొరకు ఎలా జీవించాలో చెప్పేటివేమో ఇతిహాసాలు. ఆనాడు జరుగుతున్న యుగధర్మం ప్రకారం జ్ఞానాజ్ఞానాలను నిర్ణయించాలన్నా, ధర్మాధర్మాలను నిర్ణయించాలన్నా, సూక్ష్మాన్ని నిర్ణయించాలన్నా కూడా చాలా విజ్ఞత కావాలి. కేవలం సామాజిక వ్యాఖ్యతో వీటిని విచారించితే అవి నిష్ప్రయోజనం అయిపోతాయి, నిరుపయోగం అయిపోతాయి. కేవలం భౌతిక దృష్టితో, ఇందాక పైన చెప్పిన క్రిమినల్ లాయర్ చెప్పినవని కేవలం భౌతిక దృష్టితో చూస్తున్నాడు. ధర్మాధర్మముల దృష్టి జోలికి పోలే ఆయన. ధర్మాధర్మం అనేది మళ్ళీ చూద్దాం, ముందు ఎందుకు చేశారు ఈ పనులన్నీ అని అడుగుతారే అట్లా. అట్లా చూస్తే అవన్నీ నిరుపయోగం అయిపోతాయి, నిష్ప్రయోజనం అయిపోతాయి ఆ పద్ధతిలో విచారణ చేస్తే. కాబట్టి మానవలోక కళ్యాణానికి ధర్మరక్షణ, దుష్ట శిక్షణ కలిగి ధర్మవీరులు, కర్మవీరులు అయి ఉండాలి. కానీ ఎంతసేపు ముక్కు మూసుకొని ప్రాణాయామం చేయటం ద్వారా ధ్యానం చేయటమే జీవితం అనుకోవడం కూడా పొరపాటు. కాబట్టి ఆ కాసేపు ప్రక్రియ ఏం జరుగుతుంది దానివల్ల? ఇప్పుడు మేము మధ్యాహ్నం పోయి ఆడ అటెండ్ అయ్యేటప్పుడు అది కూడా ఒక క్లాసు, ఒక ఆయన ప్రాణాయామం చేపించి ఆయన వస్తాడు, దాన్ని కూడా చేస్తాం కాసేపు. ఏమిటంటే అది శ్వాసకు సంబంధించింది. శ్వాసలో వేరు వేరు ప్రక్రియల వల్ల కొంచెం ఆరోగ్యం కుదుటపడి ఆరోగ్యానికి సంబంధించిందే. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రాణాయామం చేయటం వల్ల ఎక్కువ కాలం జీవిస్తామనే పద్ధతిలో చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి అదంతా జీవించేది జీవించకపోవడం అనేది కర్మను సంబంధించిన బట్టి ఉంటుంది అని వేదాంత
ఆధ్యాత్మిక భావన అనేది ఏందో చెప్పాము. ఇంకా ఈ రోజు నుంచి ఈ జ్ఞానేశ్వరీయ భగవద్గీతలో వేదాంత పరంగా ఎట్లా చెప్పారు భగవద్గీత అనే దాన్ని రోజు చెప్పానండి. ఈరోజు వెళ్ళలేదు. ఏంటంటే ఈరోజు దారుణమైన చలి ఉంది, బయటికి పోవాలంటే కూడా వణికించే చలి, అందుకని పోలే. ఈరోజు అబ్సెంట్ అయ్యాం, వాటికి పోకుండా. సీనియర్ సిటిజన్లు అంతా కలుస్తారు తెలుగు వాళ్ళు. కాబట్టి ఈ ప్రాణాయామం చేయటం మాత్రమే ముఖ్యము అని అనుకుంటే చాలా పొరపాటు. కాబట్టి నామరూప నటన క్రియ ఫలములు ఏవైతే ఉన్నాయో ఈ 5 లక్షణాలతో ముడిపడినటువంటి వాళ్ళ దృష్టి అంతా దాంట్లోనే ఉంటుంది. దీనికి అతీతంగా ఉన్నదాన్ని ఆలోచించాలి కదా. నామము, రూపము, నటన, క్రియ, ఫలము ఇవన్నీ ఏమిటికున్నాయి? ఈ శరీరం అనే తత్వంతో, నేననేటువంటి తత్వంతో, ఆ నేను ఏదైతే ఉందో దానితో ముడిపడి ఉన్నటువంటి లక్షణాలు ఇవి. ఆ ముడిపడి ఉన్నటువంటి లక్షణాల దృష్టి ఇట్లే ఉంటుంది. శరీరం చూస్తాడు, నీకేం జరిగింది చూస్తాడు, నీవనే భావన లేనటువంటి ఐక్యంగా ఉన్న స్థితి చూడడు. నీవు నిన్నేమన్నారు, నీకు జరిగినటువంటి వ్యవహారం అంతా తీసుకుంటాడు. ఇంకా ఆ అభిమానం అహంకారంగా మారి ఇక ఆ దృష్టితోనే విశ్లేషణ చేస్తాడు. కాబట్టి వీరందరూ దాంట్లో ధర్మాధర్మముల విశేషణ ఉన్నది. ఇంకా నువ్వు నేననే స్థాయిలో ఆలోచన చేస్తే ధర్మాధర్మములు అనే లక్షణాలతో చూడలేదు. కాబట్టి ఈ 5 లక్షణాలతో ముడిపడినటువంటి వాళ్ళ దృష్టి ఎలా ఉంటుందంటే, వీరందరూ దేనికి ప్రాధాన్యత ఇస్తారంటే, బుద్ధ్యన చిత్తంబన మానసమనిన అహంకారమనిన అంతఃకరణ తనినన్. దీనికి జ్ఞాతకు ప్రాధాన్యత తెలియలేదన్నమాట. జ్ఞాత చేతిలో పనిముట్టుగా ఉన్నటువంటి అంతఃకరణానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, జ్ఞాతగా ఉన్నటువంటి వాడు, వీటన్నిటికీ జ్ఞాతగా ఉన్నవాడు సాక్షిత్వ స్థితిలో నుంచి చూస్తే ఈ వేరువేరుగా ప్రవర్తించిందంతా అంతఃకరణ యొక్క ప్రకాశం చేతనే ఇవన్నీ పనిచేసినాయి. ఈ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవన్నీను. కాబట్టి జ్ఞాత చేతిలో పనిముట్లుగా ఉన్నటువంటి అంతఃకరణానికే ప్రాధాన్యత ఇస్తున్నావు. కాబట్టి ఆ ప్రాధాన్యత స్థితిలో నుంచి ఆ జ్ఞాత సర్వమును గుర్తెరుగుతున్న జ్ఞాతగా ఉన్నవాడు చైతన్య స్థితిలో మూడవస్థలను దాటి చూసి ప్రత్యేగాత్మగా చూస్తే, అక్కడ పరమాత్మగా చూసే స్థితిలో వరకు పయనం చేస్తే, కింద దీనితో తాదాత్మ్యం చెందకుండా చేస్తే తన యొక్క స్థితి బ్రహ్మనిష్టా స్థితిగా ఉన్నటువంటి అఖండ చైతన్యంగా ఉన్నదాని వైపుకు పోతుంది. కింద దృష్టి కాదు, పై దృష్టితో చూడాలి. మళ్ళీ కింద దృష్టితో నిర్ణయించినంత కాలము దేనిని నువ్వు నిర్ణయించే స్థితికి, అధిగమించే స్థితికి పోలేవు. కాబట్టి ఇక్కడ ద్రష్ట ఏమవుతున్నాడు? ద్రష్ట కిందికి పెడుతున్నాడు దృష్టి. నామరూప నటన క్రియా ఫలితాలకు సంబంధించినటువంటి దానితో అంతఃకరణతో తాదాత్మ్యం చెంది ఉంటున్నాడు. కాబట్టి ఈ రకమైనటువంటి అంతఃకరణానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఇక నా ఇష్టం అంటాడు ప్రతిదానికి. ఇటువంటి వారంతా మిశ్రపు టెరుక, మలినపు టెరుక, ఈ 2 లక్షణాలు బలంగా ఉన్నవారు, నా ఇష్టం అనేవాళ్ళు. కాబట్టి ఈ పేరా రేపు మొదలు పెట్టుకుందాం. నా ఇష్టం అంటాడు ప్రతిదానికి అనే చోటు నుంచి మంగళం చెప్పండి. జయ గురు. ఆరాధనము చేసితి శ్రీకృష్ణ గురుని మంగళం బని పాడితి. ఆరాధనము చేసి తతి సుందరముగాను ధీరత్వమున గురుడు భారకూడని ఎంచి. ఆరాధనము చేసితి శ్రీకృష్ణ గురుని మంగళం బని వాడితి. ఆవాహనము చేసితి ప్రేమతో గురుని సేవలు జవించితి. ఆరాధనము చేసితి శ్రీకృష్ణ గురుని మంగళం బని వాడితి. మల్లె మొల్లలు తులసి వరి బిల్వములు బిల్వదళములు కొల్లగా పదములకు కోరి నర్పించి.
శ్రీకృష్ణ గురుని మంగళంబని పాడిది. పుష్పాకారం పూలు పూని గళమున నుంచి పుష్పమీరై నారికేళ ఫలములతోనూ ఆరాధనము చేసి శ్రీకృష్ణ గురుని మంగళంబని వాడిది. మంగళహారతులు రంగు మీరగా బొట్టి పొంగు చూచేడేలు మంగళములు వాడా ఆరాధనము చేసి శ్రీకృష్ణ గురుని మంగళంబని పాడితి. భక్ష భోజ్యముల బ్రాహ్మణ తృప్తిగాంచి దక్షిణలో సాగియు అక్షయ మగుమని ఆరాధనము చేసి శ్రీకృష్ణ గురుని మంగళంబని పాడితి. సాధు బృందములను సంతోషపరచియు వాద భేదము లేని వరశిష్య బృందముతో ఆరాధనము చేసి శ్రీకృష్ణ గురుని మంగళంబని పాడితి. వైశ్యాశూద్రులు వైశ్యాశూద్రాదులు వరుసతో కొనియాడ దృశ్యమైన వారిని దూషించి నన్ను పిలిచి ఆరాధనము చేసి శ్రీకృష్ణ గురుని మంగళంబని పాడితి. ద్వాదశి షోడశి ద్వయ మంత్రముల తెల్పి మోదముతో పఠన ముఖ్యముగా చేసి ఆరాధనము చేసి శ్రీకృష్ణ గురుని మంగళంబని పాడితి. మధ్యల తాళముల మరి మ్రోయుచుండగా దిద్దిమియని భజన దివ్యముగా చేసి ఆరాధనము చేసి శ్రీకృష్ణ గురుని మంగళంబని పాడితి. భాగవతుల కృష్ణ ప్రభువరుని పూజించ వేగ లక్ష్మణ దాస విను జన్మరహిత మన ఆరాధనము చేసి శ్రీకృష్ణ గురుని మంగళంబని పాడితి. దారుణిలోన విరోధి కృతయబ్దమున చేరి కార్తీక శుద్ధ దశమి భృగువారమున ఆరాధనము చేసి శ్రీకృష్ణ గురుని మంగళంబని పాడితి. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణుానంద కృష్ణమూర్త్యారులకు జై. అనంతకోటి గురు భక్త మండలికి జై. గురు పరంపరముకు జై.